ముందుకు రాని ఇంకా ముందుకురా గన్మెన్స్ తప్పు గుంటూరు మిర్చి అట్లా జిల్లాల సార్ అలా చక్రపాణి గారు వస్తున్నారు. చక్రపాణి సార్ అలా సార్ సార్ అండి ఓకే ఏమా ఇట్రా సైడ్ వచ్చండి అమ్మ సైడ్ ఉందండి సార్ అలా అమ్మ ఇటు వచ్చారు ఓకే సాగర్ మీరు మామూలు ఓకే సార్ तन्नो धन्वी प्रचोदयात् विष्णुतत्त्वै धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् पूजा कर्तुं मोहननायडुनामदेश्य नागेश्वरगोत्र प्रवश्य अच्युतनायडुनामदेश्य ఓకే సార్ బాబు బాగా డిమాండ్ సరే తిరగండి హలో తప్పుకోవాలా వెనకాలే తమ్ముడు బ్రిష్ గారు
సార్ కొంచెం బ్యాక్ సార్ మీరు స్విచ్ చేయించారు సార్. ఓకే సార్. సార్ ఒక నిమిషం సార్. సార్ క్లాప్స్. ఓకే సార్. మామూలు కరెంట్ బిల్ ఎంత వచ్చేసి 50 కిలోవాట్ సిస్టమ్ అండి. ఎంత పోయింది ఇప్పుడు? 1 రూపీ చాలా మంది. మనకి అవైలబిలిటీ ఎలా ఉన్నాయి? పర్లేదు. డీసీఆర్ ప్రాబ్లం వచ్చింది కానీ కవర్ అవుతుంది సార్. ఇప్పుడు మీకు ఎంత గాలి కావాలి? ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ క్లీన్ చేయాలి? ఇది 3 months కోసం క్లీనింగ్ అంతే. ఇది కాదు, మీకు ఇక్కడ పవర్ రాదు, ఇక్కడే రాదు. క్లాస్ జరగండి సార్. అలా జరగండి. ఒకసారి కాయలు పట్టుకుంటారు. నిమ్మకాయలు ఎమ్మెల్యే గారు మీరు కూడా పట్టుకున్నారు. కొంచెం వెనక్కి జరగండి. చక్కపడి గారు కొద్దిగా అలా బయట ఉంది సార్. కొద్దిగా వెనక్కి జరగండి. గన్మన్ గారు కొద్దిగా మీడియాలో ఎవరున్నారా? ఒకసారి కొంచెం తిరగండి. ఒకసారి చూడండి. సోలార్ ఎనర్జీ కిందకి పెట్టండి. దానికి మించి మన ముఖ్యమంత్రి గారు సోలార్కి ఇస్తున్నటువంటి ప్రోత్సాహం, అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ప్రభుత్వ కార్యాలయం పైన సోలార్ ప్యానెల్స్ పెట్టి సోలార్ ద్వారా విద్యుత్ ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. అందులో మా శాఖ తరపున ఒక అడుగు ముందుకేసి మార్కెట్ యార్డులు కానీ రైతు బజార్లు కానీ ఎక్కడైతే స్పెసిఫిక్గా ఆఫీసులన్నీ ఉన్నాయో ఒక టైం బౌండ్ ప్రోగ్రాంలో అన్ని ఆఫీసులు సోలార్లోకి తీసుకురావాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని ముందుకెళ్తున్నాం. అందులో భాగంగా అతి పెద్ద మార్కెట్ మనకి గుంటూరు మిర్చి మార్కెట్ ఏ విధంగా ఉంటుందో ఏలూరులో ఉన్నటువంటి మార్కెట్టు నిమ్మకాయల యొక్క ఎగుమతులకి చాలా ప్రసిద్ధి చెందినటువంటిది. ఈ మార్కెట్లో ఒక నెలకి 60,000 రూపాయలు ఈరోజు సోలార్ పెట్టడం వల్ల మనకి బెనిఫిట్ కలుగుతుంది. ఒకేసారి పెట్టుబడి 35 లక్షల రూపాయలు పెట్టి 50 కిలోవాట్లు సోలార్ పెట్టడం వల్ల ఒక నెలకి 60,000 రూపాయలు సేవింగ్స్ వస్తున్నాయి. ఇది మనకి ఒక 2-3 సంవత్సరాల్లో పెట్టినటువంటి పెట్టుబడి కూడా వచ్చినటువంటి పరిస్థితులు ఉంది. అందుకే ప్రభుత్వ కార్యాలయాలన్నింటిపైన ఈరోజు సోలార్ పెట్టి ఈ విధానంలోకి తీసుకొస్తాం. దీనికి మించి ప్రజలకు కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద అవకాశాన్ని ఇచ్చారు. అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారికి ఎస్సీ, ఎస్టీలకి పూర్తిగా ఉచితం, బీసీలకి కొంత సబ్సిడీ ఇచ్చి ఏదైతే ప్రధానమంత్రి సూర్యఘర్ కార్యక్రమంలో
ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తులో తీసుకోమని చెప్పారు. అందులో మొదటి ఫేజ్లో ప్రతి నియోజకవర్గానికి ఎమ్మెల్యేలకి బాధ్యతగా చేసి 10,000 కనెక్షన్లకి తక్కువ లేకుండా ఆ నియోజకవర్గంలో ప్రతి ఇంటి మీద సోలార్ ప్యానెల్ పెట్టమని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. ఆ దిశగా మనం ముందుకెళ్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ దీన్ని ఇంకా ఎక్కువ దృష్టి పెట్టి త్వరితగతంగా ముందుకు తీసుకెళ్ళడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తాం. రాష్ట్ర ప్రజలందరూ దీన్ని ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాను.